నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి సమరయ స్త్రీ బయటకు వచ్చినప్పుడు మరి యేసయ్య ఆమెతో చెప్తున్నాడు, మరి నీళ్ళు ఇవ్వమని అడిగితే దేవుడు అంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడు తప్పికొనని చెప్తున్నాడు. మరి అలాంటి దేవునికి మరి ఎలా దాహం వేసింది, మరి తప్పికొనుతున్న దేని గురించి అంటున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పికొని ఎడల నా ఎదుటి వచ్చి తప్పి తీసుకునవలెను. మరి ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, మరి ఎవరైనా తప్పికొని నా యొద్దకు రండి, నేను తప్పిక తీరుస్తున్నాను చెప్తున్నాడు. మరి అలాంటి వ్యక్తికి దాహం వేసిందంటే అది మనం లేఖనాలు నెరవేర్చడానికి. మరి లేఖనాల్లో మనం చదువుకుందాం. కీర్తనలు 67. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడి వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు తప్పి అయినప్పుడు చీలకలు త్రాగనిచ్చిరి. ఈ ప్రవచనము నెరవేర్పు కొరకు దేవుడు దాహం వల్ల ఉన్నాడు మీద. అయితే ఆయన దాహానికి 2 రకాలు మనం చూసుకుందాం. ఆయన పరిపూర్ణ మానవుడు కనుక ఆయన దాహంగా ఉన్నాడు. ఆయనకు మరి శారీరకంగా దాహం వేసింది, ఆత్మల పట్ల కూడా దాహం వేసింది. మరి నైట్ నుంచి ఆయన పట్టుకున్నప్పటి నుంచి సిలువలో వేలాడి చనిపోయేంత వరకు ఆయనకు నీళ్ళు లేవు, నీళ్ళు ఇవ్వలేదు. శారీరకంగా దాహంగా కలిగి ఉన్నాడు, మరి ఆత్మీయంగా కూడా దాహం కలిగి ఉన్నాడు. మరి ఏంటి అంటే ఆత్మీయంగా మరి తండ్రితోటి కొన్ని క్షణాలు గొడవపడ్డాడు. ఎందుకంటే పాపం ఆయన మీద ఉన్నది కాబట్టి, దేవునికి పాపం అసహ్యం కాబట్టి ఆయన కొన్ని క్షణాలు తండ్రి చేయి విడిచిపెట్టాడు ఆయనకి. అయితే నాతో సహవాసం, దేవునితో సహవాసం నేను కోల్పోయినా అని దాహం కలిగి ఉన్నాడు, దేవుని గురించి దాహం కలిగి ఉన్నాడు. మళ్ళీ యేసయ్య దేవుడు విడిపోయారు కాబట్టి అయ్యో తండ్రి నా చేయి విడిచిపెట్టాడే అని ఆ దాహం కలిగి ఉన్నాడు. మళ్ళీ నేను ఇంకా రక్షించే అనేక మంది ఉన్నారు, ఆత్మల దాహం కలిగి ఉన్నారు. తండ్రి చేయి విడిచిపెట్టాడు కనుక ఆ దాహం కలిగి ఉన్నాడు. మరి ఆత్మను రక్షించడానికి ఈ దాహం కలిగి ఉన్నాడు. 2 రకాల దాహాలు కలిగి ఉన్నాడు. అయితే ధనవంతుడు పాతాళంలా దాహం కొని ఉంటాడు. లాజరును పంపి నేను అతని నీళ్ళు తాగుతా నా నాలుక చల్లార్చుకోవడానికి అని చెప్పేసి ఈ ధనవంతుడు అంటాడు. అయితే ఈ ధనవంతుడి పరిస్థితి మన అందరికి ఎవరికి రావద్దని చెప్పేసి మనం దాహం అక్కడ పాతాళంలో దాహం కొనొద్దని చెప్పేసి ఈ భూమి మీదనే యేసయ్య మన అందరి కోసం దాహం కొంటున్నాడు. అయితే దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చిండు. అయితే మనం మన కోసం అంత దాహంగా ఉన్న దేవుడికి మనం ఈ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనే వాటిని మనం విడిచిపెట్టాలి. ఆయనకు మళ్ళా మన బ్రతుకు ద్వారా ఆయన సుజకాలను మనం ఇయ్యద్దు. ఆయనకు చనిపోయినప్పుడు దాహం కొని ఉంటే ఆయనకు చేదు చిరుకనిచ్చిళ్ళు. అదొక మత్తుపానం అన్నట్టు. ఆ మత్తుపానం తాగితే ఆ మత్తులో చనిపోతే నొప్పి తేవడు అన్నట్టు. అయితే ఆ విధంగా ఇచ్చిడు అన్నట్టు. అయితే ఆయన తాగలేదు కానీ
అయితే ఆయన దాహం ఏమేమి ఉండదంటే తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి తండ్రితో సహవాసం ఉండాలని అట్లా దాహంగా ఉన్నాడు. మనుషులందరూ తన దగ్గర రావాలని చెప్పేసి అట్లా దాహంగా ఉన్నాడు. అయితే చివరిగా చూద్దాం కీర్తనలు 42వ అధ్యాయం 1-2 వచనాలు. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. మన దాహం ఎట్టుండాలంటే మనం దేవుని మాటలు వినడానికి ప్రతి ఆదివారం మన సంఘానికి తొందరగా రావాలి, తొందరగా ఆయన మాటలు వినాలి. ఆయన తొందరగా ఆయన మాటలు మనం వింటేనే మనం ముందు మనం ఏం చేయాలి, ఆత్మల దాహం యేసయ్యకి ఎట్లా అయితే ఆత్మల దాహం ఉండదో మనకి ఎట్లా ఆ దాహం మనకు వస్తుంది. మన సంఘాన్ని నిర్లక్ష్యం చేసి ఆ మాటలను నిర్లక్ష్యం చేస్తే మనం ఉంటే మనకు ఆ ఆత్మల దాహం అర్థం కాదు, ఏ దాహం అర్థం కాదు. కాబట్టి మనం ఈయన సన్నిధి ముఖ్యంగా మనము కోరుకోవాలి. ఇక యేసుప్రభు ఎట్లయితే తండ్రి సహవాసాన్ని కోరుకున్నాడో మనం కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసాన్ని మనం కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది అన్నాడు. కాబట్టి మన సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సంఘంలోని మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనం. 84 2వ వచనం. యెహోవా మందిరావను వాడు చూడవనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకులు వేయుచున్నవి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కోరహ కుమారుల ద్వారా రాపించిండు. మనం ఆ కోరహ కుమారులు ఎలా అయితే అలా ఆలోచించిందో మనం కూడా ఈ దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు ఆయన మాటలు వినాలని మనం కూడా ఆ దాహం కొని మనం ఉండాలి. కాబట్టి మనం ఆయన సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనం సంఘం అనే దాహం కలిగి ఉండాలి, వాక్యం అనే దాహం కలిగి ఉండాలి. ఏసయ్యతోని మనం దాహం ఎక్కువ కలిగి ఉన్నప్పుడు మనకు ఆత్మల దాహం, అక్కడ ఏసయ్య ఎలా అయితే తండ్రితో సహవాసం కావాలని దాహం కొని ఉన్నాడో, ఆత్మల దాహం కావాలని ఎలా దాహం కొని ఉన్నాడో మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన మాటలు విన్నప్పుడు మనం కూడా దాహం కొని ఉంటాం. ముఖ్యంగా మనకు కూడా ఆత్మల దాహం ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఉద్యోగమైన మార్గం. ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చి కూడా దేవుని మహిమపరిచే విధంగా మాటలు ఉన్నాయి. దేవుని మహిమ కలుగును కాక. మరి ఈ సమయం అందు మరి 6వ మాట ధ్యానించుటకు మన మధ్యన జాన్సన్